నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా? నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు, ఇదేమన్నా బాగుందా? పెద్ద ఇదేమన్నా నీ బాబు గాడి సొత్తా? అవునరా, నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికిడి ముద్ద సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా, ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమన్నా మాకు రాసివ్వు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? గణపతి ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం, ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా, ఊరి కోసమేగా. పని చూపిస్తావు, సంపాదన చూపిస్తావు. ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నాటారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూర్తి చేస్తానంటారంటరా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూర్తి చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి. నీ నట్టింట్లోకే వస్తాయి. పోనీ 2 ఏళ్ల పాటు వర్షం పడ్డ కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నీళ్ళకి అడిగిపోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టాంటి కదా అట్టకూడదురా. ఇదిగో చెప్తానా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. గణపతి మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు కోపంగా మాట్లాడు. నాయకుడా? ఎవడీడ? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది. ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది. ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా. ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మకాన్ని నమ్మకం పూసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతావు. గణపతి ఇక్కడ నువ్వు గుడి ఎట్టా కడతావా నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ. మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కాలని అందరినీ తోడుకురా. తినెందురు గాని. ఏం పూజారే? ఏమా వారం వర్జం పట్టింపులు ఉంటాయి కదా పూజారే. సరేమ్మా, వచ్చే శుక్రవారం లక్షణంగా ఉంది, ఆ రోజే పని మొదలెడదాం. మరి ఇంకేంటి, ప్రాణమోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా. ఇక్కడ కొట్టే డప్పు శబ్దం స్టేట్ స్టేట్ అంతా మోగిపోవాలా. ఎక్కడ్రా నా ఐసు కనపట్టలేదు. అన్నా మన సిటీ సిల్కనా? ఓ బాగా అడుగు చెప్పుద్దాం. సిటీ సిల్క నా ఐసుని చూసా. ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటీ సిల్క్ ఒక్కటానా? నువ్వు నాకు మాటను ముసలి దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంతే. అది సిట్టి సిలక కాదురా, తెక్కల సిలక. ఇప్పుడు చూడు, సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. శృంగారపాడిలో శృంగారాల సంతంట సరసాల ఏటలో సొగ్గాళ్ళ గోలంటారే బాల. నీ శపల గణపతి విజయభార్గవ్ గారు ఎక్కడున్నా సరే పెద్దరాట్నం పక్కన ఉన్న మామిడికాయల కొట్ట దగ్గరికి వెంటనే రావాలి. ఆపవే, ఊరంతా కుదపకే. ఏంటే మామిడికాయ కొనివ్వు. ఏందే మామిడికాయ మామిడికాయ? నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. టిప్పిచ్చి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను, నువ్వే కొనివ్వు. ఏంటే మామిడికాయ? కానీ ఇంకా 18 ఉన్నాయి. మా అమ్మని నేను పోటీలో గెలవడానికి. నేను ఎప్పుడూ రెడీ కదా. యాడికి పోతున్నా? పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి రుద్దుకుందాం. అయ్యో, రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం. గణపతి విజయభార్గవ్ గారు దైవ సన్నిధికి రావాలి రావాలి రావాలి. నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. బయటికి ఆడుకోండి, టమాకాయలు పెరుస్తాం.
మన పిల్లలకి ఏమీ